ప్రతి అడుగులో బ్రహ్మబాబా సమానంగా కావాలి. బాబా స్థితిలో స్థితి అయి ఉండాలి. నడవడిక కూడా మనం మార్చుకోవాలి. నాకు ఎటువంటి కోరిక లేదు. వైరాగ్య వృత్తిలో దేహబాణమును తొలగి ఆత్మాభిమానిగా మారానా అని చెక్ చేసుకోవాలి. నిరంతరము ఒకే లక్ష్యం, తమ బాబా సమానంగా కావాలి. నా సంకల్పము, మాటలు, కర్మలు అన్నీ బాబా సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకోవాలి. నేను కర్మాతీతంగా కావాలి. సంపూర్ణంగా నిర్వికారిగా, డబల్ కిరీటధారిగా, దేవతా స్వరూపంగా చూసుకుంటూ ఉండాలి. కొద్ది సమయం అనుభవం చేసుకుంటూ ఉండాలి. సత్యయుగం నుండి ద్వాపరయుగంలోనికి, ద్వాపరయుగం నుండి కలియుగంలోనికి సదా వెళ్తూ ఉండాలి. ద్వాపరయుగంలో మనకు స్వయం పరమాత్ముడు మన రూపంలో భక్తులకు సాక్షాత్కారం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం పూజ స్వరూపంగా ఉంటాం. సంగమ యుగంలో బ్రాహ్మణ స్వరూపానికి ప్రకాశిస్తూ ఉంటాం. శ్రీ వస్త్రధారిణై బ్రాహ్మణ స్వరూపం